वाईएसआर कांग्रेस पार्टी के गुंटूर ईस्ट इंचार्ज नूरी फातिमा ने इल्जाम आयद किया है कि एनडीए इत्तेहाद की हुकूमत अक़लियती रहनुमाओं और वाईएसआर सीपी कारकुनों को निशाना बना रही है। गुंटूर में मीडिया से बात करते हुए उन्होंने कहा है कि पार्टी रहनुमाओं को मुबैना तौर पर झूठे मुकदमात में फंसाया जा रहा और जहनी तौर पर हिरासा किया जा रहा। नूरी फातिमा ने दावा किया है कि बगैर वारंट आधी रात को घरों पर तलाशी के नाम पर खवातीन और अहले खाना को भी परेशान किया जा रहा और पुलिस से इस कार्रवाई पर वजाहत तलब की। మైనారిటీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసిందో మనం అందరం చూస్తున్నాం. నాన్నగారు ముస్తఫా గారు ఆయన మీద మరి అబద్ధపు ఆరోపణలు చేసి ఏదో ఒక కేసు మీద ఆయన్ని ఇరికించి ఆయన లేని విషయంలో కూడా ఆయన దానికి సంబంధం లేకపోయినా కూడా ఆయన్ని ఇరికించి ఈ రోజు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మానసికంగానే. ఎందుకనంటే ఆయన క్రెడిబిలిటీ ప్రతిరోజు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టడం, వీళ్ళున్నారు వాళ్ళున్నారు, వీళ్ళ ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ ఉంది, వీళ్ళని తీసుకుని రండి వాళ్ళని తీసుకుని రండి, తీసుకెళ్లిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియకుండా మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసరము మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి డీఎస్పీ గారు ఎవరిని ఎప్పుడు ఏ టైంలో ఇంటికి వస్తున్నారో తెలీదు, ఏ టైంలో ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నారో తెలీదు, దేనికోసం వస్తున్నారో తెలీదు. మరి మా ఇంటిని 30వ తారీఖున వచ్చి మరి ఏ విధమైన ఆర్డర్స్ లేకుండా ఏ విధమైన ఆర్డర్స్ తీసుకోకుండా అక్కడికక్కడే కూర్చొని నేను ఐఓని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని నేను ఏదైనా చేయొచ్చు ఆఫ్టర్ 6 ఎక్కడా కూడా ఏదైనా ఎవరైనా ఇల్ని సెర్చ్ చేయాలి అని అంటే కోర్టు ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన ఆయన ఏది తీసుకొని రాకుండా మొత్తం కూడా మరి లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పోకుండా ఆయన ఇష్ట ప్రకారంగా వచ్చి దాదాపుగా 10 గంటల వరకు ఇంటిని అలాగే ఉన్న ఇల్లులన్నీ సోదా చేసి మరి ఒక భయాందోళన క్రియేట్ చేశారు. ఏంటంటే ముస్తఫా గారి మీద ఈ విధమైన మరి ఆరోపణలు కనిపిస్తే మీకు రివార్డ్ ఇస్తామంట. ఆయన ఏమైనా క్రిమినలా, ఆయన ఏమైనా స్మగ్లరా, లేకపోతే ఆయన ఏమైనా ఏదైనా నేర చరిత్ర ఉన్న వ్యక్తా? ఆయన మీద ఒక్కటి కూడా క్రిమినల్ కేసు లేని వ్యక్తి, అంత ప్యూర్ అయిన వ్యక్తి మీద ఈ రోజు మీరు ఈ విధంగా మరి ఈ విధమైన ఇది పెట్టి పేపర్లో యాడ్లు ఇచ్చి, ఇది పేపర్ యాడ్ కూడా కాదండి. ఒకవేళ పోలీసులు ఒకవేళ యాడ్ ఇవ్వాలి అనుకుంటే దే హ్యావ్ సమ్ రూల్స్ అండ్ అది ఒకటి ఉంటది వాళ్ళకి. మరి అదంతా లేకుండా ఇది నార్మల్ గా ఒక మరి పేపర్ వాళ్ళు ఈనాడు పేపర్ వాళ్ళు ఈ విధమైన రాయటం కరెక్టా అని చెప్పి నేను ప్రజల్నే అడుగుతున్నాను. మైనారిటీలు అంటే ఇంత చులకననా? మైనారిటీ ఎమ్మెల్యేగా చేశారు ఆయన్ని, మీరు ఏ విధంగా మరి ఎలాగైనా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే కదా, ఏ విధమైన మానసికంగా శ్రమ పెట్టాలి. లేకపోతే ముస్తఫా గారి మీద ఇప్పుడు కూడా ఏది కూడా ఒక మచ్చ కూడా లేదు, ఆయన మీద మచ్చ వేయాలి అని అంటే ఆయన ఈ విధంగా చేస్తేనే అయ్యిద్ది అంటారు. మీరు వచ్చి మీ ఇష్ట ప్రకారంగా ఎప్పుడంటే రాత్రి అర్ధరాత్రి 1వ తారీఖున రాత్రి అర్ధరాత్రి కూడా మీరు ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు. దాదాపుగా బెల్ కొట్టి అపార్ట్మెంట్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయి ఉంది. మరి ఇదంతా మీరు సిస్టమేటిక్ వే ప్రకారంగా చేస్తున్నారా, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చేస్తున్నారా, లేకపోతే మీ ఇష్ట ప్రకారంగా ఎవరు ఆర్డర్స్ తో చేస్తున్నారని చెప్పి మరి పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాను. ఈ రోజు ఒకళ్ళు ఊడిగం కడుతున్నారు, ఒకళ్ళు చెప్పినట్టు